మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి ఘనత మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియులరా, దేవుని యొక్క కృప, ఆయన యొక్క కృప, ఆయన కృపలో నువ్వు ఎదుగుతున్నావా? ఆయన కృపలో నువ్వు ఎదుగుతలేదా? ఆయన జనులు ఎలాగా ఉండాలి? ఆయన జనులైన వారు ఎలాగుండాలి? ఆయన జనులకు కలిగే భద్రతలు వేరు. ఆయన జనులు, ఆయన నమ్మిన వారు చుట్టూరు దేవదూతల కాపలా ఉంటాయి. చేత ఆయనను నమ్మాలి. ఎలా ఉండాలి? ఆయన నమ్మాలంటే దేవుని వాక్యాన్ని కొద్దిసేపు చదువుకుందాం. ఈ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మరొకరికి పంపించండి. మీరే సువార్తను పంపించినట్టు అవుద్ది. తప్పనిసరిగా ఈ ఛానల్లో వెలిసేరు మహిమ మందిరము తరపు వారు అందిస్తున్న దేవుని వాక్యములు, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సామెతల గ్రంథాన్ని మనం చదువుకుందాము. రండి, బైబిల్ ఉంటే మీ దగ్గర బైబిల్ను తీసి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. 11, 14. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. నీ ఇంట్లోని నాయకులు ఉన్నారా? నీ తల్లిదండ్రులు ఉన్నారా? నీ తల్లిదండ్రుల మాట నువ్వు వింటున్నావా? నువ్వు వినకపోతే చెడిపోతావు. చెడిపోయేవారు చాలామంది ఉన్నారు. బాగుపడేవారి కంటే చెడిపోయేవారు కోట్ల కొద్ది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ అన్నాడు, నాయకుడు లేని జనులు చెడిపోదురు. మంచి నాయకుడు ఉండాలి. దేశానికి మంచి నాయకుడు ఉండాలి. జిల్లాకి మంచి నాయకుడు ఉండాలి. మండలానికి మంచి నాయకులు ఉండాలి. గ్రామాలకు మంచి నాయకుడు ఉండాలి. కుటుంబానికి కూడా మంచి నాయకుడు, తల్లిదండ్రులు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. నాయకుడు మాటను వినకపోతే, నాయకుడు మంచివాడు కాకపోతే చెడిపోతావు. దేవుడు వాక్యాన్ని చదువుకుంటున్నాం ప్రియుల. ఇక రెండోదిగాను 29వ అధ్యాయము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. 29:18. ఏదొక్తి లేని ఎడల జనులు కట్టడి లేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించి వారు ధన్యులు. లేనప్పుడు కూడా, సరైన నాయకుడు లేనివాడు లేనప్పుడు కూడా మంచి నడవడికి నడిచేవాడు ధన్యుడు. ఏదొక్తి లేని చోట, మంచి మనిషి లేని చోట జనులు చెడిపోతూ ఉంటారు. ఎంచేత అంటే మాట వినక చెడిపోతూ ఉంటారు. మాట వినక చెడిపోయే వారిలో కూడా చాలామంది ఇది జ్ఞానమని దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి వారు ధన్యులు. ధన్యత కలుగుద్దు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ధన్యులు! మీరు బైబిల్ చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని వింటున్నారా? మీరు ఎంత ధన్యులు! రేపొద్దున భూలోకమును విడిచిన తర్వాత పరలోక రాజ్యము నీది. దేవునికి మహిమ. మూడోదిగాను హోషేయ గ్రంథమును చదువుతున్నాను. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. 4:14. జనులు తామే వ్యభిచారిణులు కూడుకుందురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుదురు, బలులర్పింతురు గనుక మీ కుమార్తెలను వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను. మీరు కొడుకుళ్ళు వ్యభిచారులగుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనులను నిర్మూలమగుదురు. నేను శిక్షించను. అయినా ఈ లోకం నీ ముందుంది.
నేను ఇలా తిరుగుతున్నాను, నేను అలాగ అబద్ధం ఆడుతున్నాను, నేను రకరకాలైన పనులు చేస్తున్నాను, దేవుడు నన్ను శిక్షించట్లేదు, దేవుడు నన్ను శిక్షించలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకరోజు శిక్షా విధిలో పడిపోతావు. నువ్వు ఒకరోజు శిక్షా విధిలో పడిపోతావు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మంచి మార్గమును నువ్వు నడవాలి, మంచి మార్గములో నడవాలి. తల్లిదండ్రులు ఎలాంటి వారైనా మంచి మార్గమును నడుతూ నువ్వు చూసుకోవాలి. నా కుమారుడా, కుమార్తె, కాలం మంచిది కాదు, రోజులు మంచివి కాదు. చెడు మార్గాలు ప్రవేశిస్తూ ఉన్నారు, చాలామంది చెడిపోతూ ఉన్నారు. చేత ఏ మార్గంలో నడుస్తున్నావు? మంచి మార్గంలో నడుస్తున్నావా? నాయకులు లేడని, చెప్పేవారు లేరని, నా ఇష్టమని, నేను ఈ దేశాల్లో ఉన్నాను, ఆ దేశంలో ఉన్నాను, ఈ దేశం, ఏ దేశంలో ఉన్నా ఆయన తీర్పు కారములో నువ్వు నిలబడవలసిందే. నువ్వెంత గనుడు అయినా సరే, ఎంత డబ్బున్నవాడు అయినా సరే, ఏ మేడ మిద్దులున్నా ఏమున్నా, నువ్వు తప్పనిసరిగా ఒకరోజు ప్రభువు ముందు నిలుస్తావు. నిలిచే ముందు నీ మంచి మార్గంలో నడుస్తున్నావో లేదు నువ్వు ఆలోచించు. మంచి మార్గంలో నడితే నీకే మంచిది, నీ భార్యకి మంచిది, నీ పిల్లలకు మంచిది, నీ కుటుంబానికి మంచిది, ఎదట వారికి కూడా మంచి చేసినడు అవుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక 5వదిగాను మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాను. 9:36వ వచనం చదువుతున్నాను. దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని జ్ఞానంతున్నారా? దేవుని మందిరానికి వెళ్తున్నారా? దేవుని మందిరంలో పాటలు పాడుతున్నారా? దేవుని మందిరానికి సాకారులుగా ఉంటున్నారా? ఈ భూలోకంలో ఎన్నో సాకారులుగా ఉంటున్నారు. ఎన్నో ఇట్లకి సాకారు, తాగుబోతులు డబ్బు లేకపోతే సాకారం చేస్తున్నారు. తిరిగిబోతులకి సాకారం లేకపోతే వాళ్ళకి డబ్బులు సహాయం చేస్తున్నారు. ఎక్కడైనా ఇదిగో మార్కెట్కి వెళ్ళి షాపింగ్లు చేయాలంటే డబ్బులు లేకపోతే అప్పులు ఇస్తున్నారు. దేవుడి పనికి ఏమైనా ఇస్తున్నా? దేవుడి పనికి ఏమైనా చేస్తున్నావా నువ్వు? దేవుని పని, దేవుని సువార్తను, దేవుడి పనిని నువ్వు చేసినట్లయితే ఏహమందు 100 రెట్లు, రేపొద్దున పరమందు నిత్య జీవమును పొందుతావు. జ్ఞాపకం చేసుకో. వట్టినే డబ్బులు తగలబెట్టేయకు, వృధాగా ఖర్చు చేయకు. దేవుని మాటల కొరకు నువ్వు రూపాయి ఖర్చు చేస్తే ఇహమందు 100 రెట్లు పొందుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9:36 ఆయన జనసమూహములను చూసి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెందునందున వారి మీద కనికరం పడ్డాడు. ప్రభా, నువ్వు కనికరం పడే దేవుడువు. జనులు తిరుగుతున్నారంట, గొర్రెలు, కాపరు లేని గొర్రెలు ఏం చేస్తాయి? అటు ఇటు ఆళ్ళ చేల్లోకి, వీళ్ళ చేల్లోకి వెళ్తే వాళ్ళు కొడతారు, దెబ్బలు తలుగుతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి. అయితే కాపరు ఉంటే దగ్గరికి మలేసుకుంటాడు కనుక అది తిరుగుతున్నందుకు వారి మీద జాలి పడ్డాడంట ప్రభు. ఎంత గొప్ప దేవుడండి! కాపరు లేని గొర్రెలంటే సరైన కాపరి లేనివారు, సరైన నాయకులు లేనివారు, సరైన యజమానులు లేనివారు, సరైన భార్య భర్తలో ఇద్దరు కలిపి కుటుంబాన్ని ఎలాగ వెళ్తున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి! మన గొప్ప నేర్పాన్ని నేర్పే దేవుడు, మనకు మాటలు నేర్పే దేవుడు, మనకి ఏం కావాలో నేర్పే దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానించి చూసినప్పుడు, ఏమి లేకపోయినా ఒక గ్రంథం కొనుక్కుని రోజు ధ్యానించు, రోజు చదువు, దాంట్లో ఉన్న జ్ఞానం నీకు అభ్యాసం అవుద్ది. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఇంకా 6వదిగాను దశలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. దశలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతాను. 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరును దుఃఖపడకుండి నిమిత్తము నిర్ధరించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అపొస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు, చనిపోయిన వారి గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని చెప్తూ 14ను కూడా నేను చదువుతూ ఉన్నాను. యేసు మృతి పొంది తిరిగి లేచేనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిర్ధరించిన వారు దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకుని వచ్చును.
చనిపోయిన వారు ఇంక చనిపోయి చాలామంది ఏమనుకుంటారండి, చనిపోయిన వారు ఇంక చనిపోయి ఆ గాలిలో కలిసిపోయాడు, మట్టిలో కలిసిపోయాడు, దాంట్లో కలిసిపోయాడు, దీంట్లో కలిసిపోయాడు. ప్రేమైన వారులారా, దేంట్లోని కలిసిపోవు నీవు. చనిపోయాక నీ దేహాన్ని కాల్తారు, లేకపోతే కప్పెడతారు, లేకపోతే ఎక్కడికో పాడేస్తారు. కుక్కలు పీక్కుపోతాయి, నక్కలు పీక్కుపోతాయి, లేకపోతే సముద్రంలో కొట్టుకుపోతావు, గోదాట్లో కొట్టుకుపోతావు. ఎక్కడకు కొట్టుకుపోయినా రేపొద్దున ఆయన దగ్గర నిలబడతావు నువ్వు. ఇంచేతంటే నీ దేహం కొట్టుకుపోయింది కానీ నీ ప్రాణం కొట్టుకుపోలేదు. నీ ప్రాణం ఆయన దగ్గరికి వెళ్ళింది. మరలా ఆయన ఆ ఆజ్ఞవగానే నీవు మహిమ దేహాన్ని దాల్చుకుని ఆయన ముందర నిలబడతావు. నమ్మితే నీవు దేవుని స్తోత్రం చేయి, దేవుని స్తుతించు. చనిపోయిన వారు ఏమైపోతారో తెలియదని నువ్వు అజ్ఞానంలో ఉన్నావంటే రేపొద్దున నిజంగా నరకానికి వెళ్ళిపోతావు. దేవుడు చెప్తున్నాడు, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడి, నమ్మని వాడికి శిక్ష. దేవుడు చెప్పే మాటలు నమ్ముతున్నావా? దేవుని నమ్ముకుంటున్నావా? దేవుడు రక్షణ పొందుకుంటున్నావా? దేవుడు మార్గంలో నడుస్తున్నావా? నీకు ఇష్టమైతే రక్షణ పొందుకోలేకపోతే మానేసే, నీ ఇష్టం. ఈ భూలోకములోని ఈ రకంగా ఆయన ప్రభు వచ్చి భూలోకంలో ఈ రకంగా బోధించి వెళ్ళారు. నన్ను నమ్ముకున్న వాళ్ళు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని చేస్తారని. చేత నీకేం కావాలో ఈ భూలోకం మీద ఉంటే నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానే, నీ ఇష్టం. నమ్మిన వాళ్ళు అలాగే ఉన్నారు, నమ్మని వాళ్ళు ఇలాగే ఉన్నారు. ఈ భూలోకం అంతే అలాగే ఉంటారు అందరూ. ఈ భూలోకంలో నమ్మిన వాడికి నమ్మని వాడికి తేడా ఏమీ ఉండదు. ఈ భూలోకంలో నమ్మినవాడు నమ్మనివాడు ఒకలాగే ఉంటారు. కానీ వాళ్ళ మాటలో వాడి నడక ఆ రీతిలో మారుతాయి. పిల్లలు మంచి మార్గములో నడుస్తారు. నమ్మనివాడు 4 అంతస్తులు కట్టాడు, నమ్మినవాడు 4 అంతస్తులు కట్టాడు. ఈ భూలోకం శాశ్వతంగా తండ్రి పంచిచ్చేసాడు నీకు. పంచేసిన తర్వాత నీ ఇష్టం, నువ్వు పాడు చేసుకుంటావో ఏం చేసుకుంటావో. ఒక తండ్రికి 2 కుమారులు అయ్యుండి ఒక కుమారుడు తన ఆస్తిని పంచేయమని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి నట్టపోయి పాడైపోయి పందులు పొట్టు కూడా తింటామంటే ఆకలికి తట్టుకోలేక పొట్టు కూడా తిన్నవలేదు. కరువు కాలం వచ్చింది. తండ్రిని జ్ఞాపం చేసుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు, సమృద్ధమైన ఆహారం దొరికింది. ప్రియులరా, ఈ భూలోకంలో నీ ఆస్తి నీకు పంచిన తర్వాత వేరేతిగా ఉంటావు. నువ్వు ఇంకా సంపాదించుకుంటున్నావో లేకపోతే ఉన్నది పాడు చేసుకుంటున్నావో జాగ్రత్త. తండ్రి అంతా పనిచేసాడు, నిన్నేమి ఇప్పుడు గద్దించడం, ఇప్పుడేమి నిన్ను తిట్టడం. రేపొద్దున ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన తీర్పు వచ్చినప్పుడు తీర్పులో నువ్వు డెల్లబోతావు, తీర్పులో నువ్వు చిన్నబోతావు, తీర్పులో తల కిందకి వెళ్ళిపోతుంది నీకు. తీర్పులో నీ యొక్క ఆశీర్వాదం అంతా కొట్టివేయబడుతుంది. దేవునికి మహిమలు. ఆయన వచ్చినప్పుడు ఆయన మృతి పొందాడు, మనం కూడా మృతి పొందాం. ఆయన తిరిగి లేచాడు, నీవు నేను తిరిగి లేగుతాం రేపొద్దున్న. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేద్దాం, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడని. ఇక 7వదిగాను దేవుని వాక్యం చెలవెత్తా ఉంది. ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతని బట్టి ఆయన రాజ్యంలో ఉంటావు, ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటావు. ఆయన అంత గొప్ప దేవుడండి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే నువ్వు దుఃఖముఖలో ఉండొద్దు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎంచేతంటే ఇక్కడ మరణించినప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్తామని మనకు తెలుసు. చేత నా ప్రియ సహోదరి, నమ్ముతున్నావా? నమ్మి దోహం చేస్తున్నావా? జ్ఞానం చేసుకో, తప్పనిసరిగా చూసుకో. దేవుని కృప నీ మీద ఉంది. భూలోకంలో ఉండగా అందరం బిడ్డలమే, అందరము దేవుని పిల్లలమే. ఆయన నమ్ముకున్నవాడు పిల్లలే, నమ్మినవారు కూడా పిల్లలే. భూలోకంలో తండ్రిని చూసినవాడు కొడుకే, చూడనివాడు కొడుకే, చూసినవాడు కూతురే, చూడనివాడు కూతురే, అందరూ సమానమే. కానీ పరలోకములో మాత్రం సమానత్వం ఉండదు ప్రియులరా. పరలోకములో సమానత్వం దొరకదు నీకు. నమ్మి బాప్తీసం పొందితే పరలోకంలోకి వెళ్తాం. ఇక్కడ అంతస్తులు ఉంటాయి. అంతస్తుల ప్రకారంగా నిన్ను పరలోకానికి చేర్తాడు. నా ప్రియ సహోదరి, ఏ అంతస్తులోకి వెళ్తావు? ఏ మార్గానికి వెళ్తావు? నరకమనే మార్గం ఉంది ఒక అంతస్తు, పరలోకం అనే మార్గం ఉంది 2వ అంతస్తు. ఈ 2 కూడా నిత్యము అగ్ని మండుతుంటుంది. దాంట్లో వాళ్ళు కేకలెడతా ఉంటారు. పురుగు సావదు, అగ్ని ఆరదు.
ఈ పరలోకానికి వెళ్ళే వాళ్ళు కూడా నిత్యము దేవుని స్తుతింతారు. నిత్యము రెండు నిత్యాలే. ఏ నిశ్చితలోకి నువ్వు వెళ్తావో జాగ్రత్తగా చూసుకుని ఆలోచించి, ఈ భూలోకంలో నువ్వు మనుషులు నాయకులు సరైన వాళ్ళు కాకపోయినా నువ్వు మంచిగా నడుతూ నేర్చుకో. మంచి నాయకుడు ఉంటే దేశాన్ని మంచి మంచి మార్గంలో నడుపుతాడు. మంచి మండలంలో ఉంటే మండలాన్ని బాగా కాపాడుతాడు. అలాగే గ్రామంలో మంచి నాయకుడు ఉంటే మంచి పరిపాలన చేస్తాడు. అలా గృహములో కూడా మంచి నాయకుడుగా ఉండి మంచి పరిపాలన చేయాలని దేవుడు చూసిన వారిని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక.